ఫ్రెండ్స్, విడాకుల రద్దు తర్వాత భార్యను మొదటిసారి ఎక్కడికి తీసుకువెళ్ళాడో తెలిస్తే నిజంగా చాలా ఆనందపడాల్సిందే. ఎందుకనంటే విజయ్ అలాగే సంగీతల మధ్య చాలా అంటే చాలా ఎక్కువగా విభేదాలు వచ్చాయి. ఎంతవరకు వచ్చాయంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ ఇద్దరి విడాకుల వరకు వెళ్ళిపోయింది ఈ తతంగం. అంటే కరెక్ట్‌గా విజయ్ పార్టీ పెట్టి ఎలక్షన్స్‌కి ఒక 1 మంత్ ముందు సంగీత గారు విడాకులను ఇచ్చినట్టుగా పిటిషన్ బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పిటిషన్‌కి సంబంధించిన పేపర్‌లు కూడా. అదే టైంలో విజయ్ కొడుకు సంజయ్ కూడా తన ఇంటి పేరులో ఉన్న విజయ్ అనే దాన్ని తీసేసి ఇక జోసెఫ్ విజయ్ సంజయ్ చేసింది తన పేరు. అయితే జోసెఫ్ విజయ్ అనే దాన్ని తీసేసి ఇక తన సోషల్ మీడియాలో సంగీత అని పెట్టుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. నిజంగా వీళ్ళిద్దరూ విడిపోయారా అనే అంత ఆలోచన వచ్చింది. కానీ నిజం చెప్పాలి అంటే వీళ్ళిద్దరూ ఏంటి అంటే ఒఫీషియల్‌గా ప్రకటన చేయలేదు. అటు విజయ్ కానీ, ఇటు సంగీత గారు కానీ, యెస్ మేము విడిపోతున్నాము, మేము విడాకులు తీసుకుంటున్నాం అన్న విషయం ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. మరొక వైపు వాళ్ళ విడాకులు మంజూరు కూడా అవ్వలేదన్నమాట. సో, ఈ నేపథ్యంలో ఏం జరిగింది అంటే సంగీత గారు విడాకుల్ని రద్దు చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ మొదటిసారి విజయ్‌తో కలిసినప్పుడు విజయ్ ఎక్కడికి తీసుకువెళ్ళాడో తెలుసా? నిజంగా షాక్ అవ్వాల్సిందే అనమాట. నిజానికి వీళ్ళ పెళ్ళైనప్పటి నుంచి కూడా ఏదైనా ఒక చాలా కీలకమైన, ముఖ్యమైన, ఎంతో ఆహ్, అవసరమైన వాటిలన్నిట్లో కూడా విజయ్ తన భార్యను వెంట పెట్టుకొని తీసుకెళ్తుండేవాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సినిమా 100 డేస్ ఫంక్షన్ కానీ, ఒక గొప్ప సినిమా రిలీజ్‌కి కానీ, లేదంటే తన వాళ్ళ ఒక ఫంక్షన్‌కి కానీ ఖచ్చితంగా భార్యని తీసుకెళ్తూ ఉండేవాడనమాట. అందుకనే విజయ్‌తో కలిసి నటించిన 'నయనతార' కానివ్వండి, 'స్నేహ' కానివ్వండి, 'సంఘవి' కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ భార్య సంగీత గారికి కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య విభేదాలొచ్చినప్పటి నుంచి వాళ్ళు దూరం అయిపోయారు. దూరం అయిపోయిన తర్వాత ఏంట్రా బాబు ఇది అనుకునే లోపు విజయ్ తన భార్యని మొదటిసారిగా ఎక్కడికి తీసుకువెళ్ళాడంటే వాళ్ళ సంస్థలో అంటే విద్యా విజయ్ ప్రొడక్షన్ హౌస్‌లో దాదాపుగా 35 ఏళ్ల పాటు పనిచేసిన ఒక వ్యక్తి కొడుకు పెళ్ళికి తీసుకువెళ్ళడం జరిగింది. దాంతో సంగీత గారు చాలా హ్యాపీ అయిపోయారు. అయితే పెళ్ళికి తీసుకువెళ్ళడం పెద్ద విషయం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే తన భార్య స్థానాన్ని ఇంకా సంగీతకే ఉంచారు ఆయన. త్రిష కానీ వేరే వాళ్ళు ఎవరు లేరు. అయితే ఇక తన భార్యని తీసుకువెళ్ళి అక్కడ తను నా భార్య సంగీత అని చెప్పి పరిచయం చేయడంతో ఒక్కసారిగా అక్కడున్న విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ అయిపోయారు. ఎంతలా అంటే ఇక అన్నా వదిన అంటూ అక్కడ చాలా పెద్ద రచ్చ జరిగింది. దాంతో సంగీత గారు ఎమోషనల్ అయిపోయారు. ఏ భర్త అయితే తనను ఒకప్పుడు విభేదాల విషయంలో వాళ్ళిద్దరు దూరం అయిపోయారో ఇప్పుడు అదే భర్త తనని ఇంత గొప్పగా చూడటం చాలా హ్యాపీగా అనిపించిందని ఆవిడ పేర్కొన్నారు.